బనకచర్లపై ద్వేషం ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసినప్పుడు మాట్లాడని బీఆర్ఎస్ నేతలు జగన్మోహన్ రెడ్డి గిచ్చగానే ఎందుకు మాట్లాడుతున్నారు? జగన్ రెడ్డి గిచ్చుడు వెనకాల అసలు కారణం ఏంటి? రాయలసీమ అభివృద్ధి చెందితే జగన్మోహన్ రెడ్డికి కడుపు నొప్పి ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు తెలంగాణ ప్రాంత బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టి బనకచర్ల మీద పదే పదే మాట్లాడిస్తున్నాడు? తను ప్రాతినిధ్యం వహించే పులివెందుల నియోజకవర్గంలో కూడా రాయలసీమలోనే. ఆ రాయలసీమ ప్రజలే నిన్ను నెత్తిన పెట్టుకుని మొన్నటిదాకా మోసారు. నిన్ను నీ కుటుంబాన్ని 40 సంవత్సరాలుగా భరించారు. ఆ రాయలసీమ రైతులకి, ఆ రాయలసీమ ప్రజలకి తాగునీరు, సాగునీరు ఇచ్చే బనకచర్ల ప్రాజెక్టుని ఎందుకు వ్యతిరేకిస్తావు? జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ నాయకులు లేవనెత్తే ప్రతి ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆ ప్రాజెక్టుని ఎందుకు అడ్డుకుంటున్నావో, ఎందుకు అడ్డగిస్తున్నావో, ఎందుకు నీ మంది చేత మాట్లాడిస్తున్నావో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ముఖ్యంగా రాయలసీమ ప్రజలకి సమాధానం చెప్పి తీరాల్సిందే. అదే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రాణప్రదమైన ప్రతిష్టాత్మకమైన బనకచర్ల ప్రాజెక్టుపై పొరుగు తెలుగు రాష్ట్రంలోని కొందరు రాజకీయ నేతలకు ద్వేషం ఎందుకని ఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రశ్నించారు. వృధాగా సముద్రంలోకి పోతున్న గోదావరి మిగులు జలాల్లో 200 టీఎంసీలతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మించుకుంటే తెలంగాణకు అభ్యంతరం ఎందుకన్న మంత్రి లోకేష్ మాటలో అభ్యంతరం ఏముందని ప్రశ్నించారు. ఏపీపై తెలంగాణ బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఎందుకు అక్కసు వెళ్ళగక్కుతున్నారని నిలదీశారు. ఏపీ ప్రజలంటే తెలంగాణ సోదరులకు అంత ద్వేషం ఎందుకని ప్రశ్నిస్తూనే తెలుగు ప్రజలంతా బాగుండాలని మేము కోరుకుంటున్నాం, మీరేమో మమ్మల్ని పాకిస్తాన్ పౌరులుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గోదావరిలో 1540 టీఎంసీ నికర జలాలుగా నిర్ధారించి ఏపీకి 572 టీఎంసీ, తెలంగాణకు 968 టీఎంసీ కేటాయించారని గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు అన్ని ప్రాజెక్టుల నుంచి 2 రాష్ట్రాలు కలిపి 800 టీఎంసీలు కూడా వాడుకోలేకపోతున్నాయని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు 300 టీఎంసీ కేటాయింపు మాత్రమే జరిగిందని, ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగాక ఆ జలాలను ఇప్పటి వరకు ఏపీ వాడుకోలేకపోయిందని సోమిరెడ్డి గుర్తు చేశారు. పట్టసీమ ద్వారా కొంత నీటిని పంపింగ్ చేసుకుంటున్నాం, అయినా ఏటా 2500 నుంచి 3000 టీఎంసీ గోదావరి జలాలు వరద రూపంలో సముద్రంలోకి పోతున్నాయి. వరదల కారణంగా గోదావరి పరివాహక ప్రాంతంలోని ఏపీ రైతులు, ప్రజలు ఏటా 2 నుంచి 3000 కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ఎగువ భాగంలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి వరద కష్టాలు లేవు. ఈ పరిస్థితుల్లో వృధా జలాల వినియోగానికి బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ సోదరులకు వచ్చిన నష్టమేంటని సోమిరెడ్డి ప్రశ్నించారు. తెలుగు బిడ్డలందరం కలిసి పెరిగాం, మీరు ఉమ్మడి ఏపీలో మంత్రులుగా వ్యవహరించారు. రాష్ట్రం విడిపోయినంత మాత్రాన మన మధ్య విభేదాలు ఎందుకు? సముద్రంలోకి గోదావరి జలాలు వృధాగానైనా పోనిస్తాం, కానీ బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఏపీ వాడుకోవడానికి ఒప్పుకోమని హరీష్ రావు వ్యాఖ్యానించడం బాధాకరం. ఒక్క చుక్క గోదావరి నీటిని కూడా ఏపీ ప్రజలు వాడుకోవడానికి లేదని చెప్పడానికి నోటి మాటలా వస్తోంది. అందరం అన్నదమ్ములం అన్న విషయాన్ని తెలంగాణ సోదరులు మర్చిపోవడం దారుణం. ఏపీ ప్రజలను పెహల్గాంలో దారుణాలుగా పాల్పడిన ఉగ్రవాదులుగా పరిగణిస్తున్నారా అని సోమిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి నది మీద తెలంగాణలో ప్రాజెక్టులు కట్టిన అభ్యంతరం చెప్పబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ వేదికగా ఇప్పటికే స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 20 రిజర్వాయర్లు కట్టుకుని 450 టీఎంసీ వాడుకుంటున్నారు. నికర జలాలు 1540 టీఎంసీ పక్కన పెడితే మిగులు జలాలను కింద రాష్ట్రం వాడుకునే హక్కు ఉంది. అవి కూడా వాడుకోవడానికి వీల్లేదంటే ఎలా? కాళేశ్వరానికి కేంద్రం స్పష్టమైన అనుమతులు ఇవ్వలేదని మాకు తెలుసు, అయినా కట్టుకున్నారు, సంతోషం. బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలుంటే కేంద్రానికి నివేదించండి. మేము మాత్రం మా హక్కుగా మిగులు జలాలను రోజుకు 2 టీఎంసీ చొప్పున 200 టీఎంసీలు వాడుకుంటాం. ఎగువ ప్రాంతంలో మీరు భారీగా ప్రాజెక్టులు కట్టి మాకు నీళ్లు రాకపోతే నష్టపోయేది మేమే కదా. 5-6 ఏళ్లకు ఒకసారి గోదావరి మిగులు నీళ్లు రాకపోతే ఇబ్బందులు పడేది మేమే కదా. కరువు వచ్చినా, వరదలు వచ్చినా నష్టాలు ఎదుర్కొనేది మేమే. అయినా అసలు ప్రాజెక్టే వద్దంటే ఎలా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఏపీ ప్రజలతో పాటు తెలంగాణ బిడ్డలు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. హైదరాబాద్ అభివృద్ధి, ఐటీ సంస్థలు, ప్రాజెక్టులు, ఆదాయం, తలసరి ఆదాయం పెరగడం తదితర అంశాలన్నింటినీ చూసి తెలుగు ప్రజలు గర్వపడుతున్నారు. ఏపీలో ఓడరేవుల ఏర్పాటు, కొత్త పరిశ్రమల స్థాపనకు మీరు స్వాగతించి సంతోషించండి. తెలుగు రాష్ట్రాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని, దేశంలోనే అగ్రస్థానంలోనే నిలవాలని మేము ఆకాంక్షిస్తాం. కేసీఆర్తో కలిసి మేమంతా ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేశాం, స్నేహితులుగా మెలిగాం. తెలంగాణ సోదరులు ఆలోచించండి, దయచేసి మమ్మల్ని ద్వేషించకండి. ఏపీ ప్రజలను కూడా మీ కుటుంబ సభ్యులాగానే భావించండి. కరువు పరిస్థితులను ఎదుర్కొనే రాయలసీమ ప్రాంతానికి మిగులు జలాలను తరలించేందుకు బనకచర్ల ప్రాజెక్టు చేపడుతున్నాం. ఏడాదికి ఒక పంట పండించుకుంటే రాయలసీమ ప్రజలు కూడా అందరితో పాటుగా సంతోషంగా ఉంటారు. రాయలసీమ, నెల్లూరు, పల్నాడు ప్రాంతాల్లో 60 టీఎంసీలతో అదనంగా 7,42,000 ఎకరాలను సాగులోకి తెచ్చుకునే అవకాశం ఉంది. మరో 20 టీఎంసీలతో
2,58,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించుకోవచ్చు. 80 లక్షల మందికి తాగునీటి కోసం 20 టీఎంసీ, పరిశ్రమలకు మరో 20 టీఎంసీలు కేటాయించేందుకు ఈ ప్రాజెక్టు చేపడుతున్నాం. గోదావరి జలాలు ఏపీకి తెచ్చి రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానని కేసీఆర్ ఇచ్చిన మాటను మర్చిపోతే ఎలా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఏపీ అవసరాలను తెలంగాణ రాజకీయ పార్టీలని అర్థం చేసుకోవాలని, అన్నదమ్ముల లాంటి తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించొద్దని సోమిరెడ్డి విజ్ఞప్తి చేశారు.